హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? హ్యాపీ వీకెండ్. ఇదైతే వెస్ట్ సైడ్ మా ఇంటికి దగ్గరలో. మేము బీటీఎం సెకండ్ స్టేజ్ బెంగళూరులో ఉంటాం. ఇంటికి దగ్గరలో జేపీ నగర్కి వెళ్ళే దారిలో ఒక వెస్ట్ సైడ్ కొత్త స్టోర్ ఒకటి ఓపెన్ చేశారు. స్టోర్ ఎలా ఉందా అని చెప్పి వెళ్ళాము. వెస్ట్ సైడ్లో కలెక్షన్స్ మాత్రం చాలా బాగుంటాయండి, యూనిక్గా ఉంటాయి. మీకు ఎక్కడ కనిపించని కలెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ప్రైస్ వైజ్ ఎక్కువైనా కానీ మీకు యూనిక్ కలెక్షన్స్ కావాలంటే మాత్రం వెస్ట్ సైడ్ వెళ్ళిపోవాల్సిందే. ఇంతకుముందు కూడా మేము చాలా షాపింగ్స్ చేసాము వెస్ట్ సైడ్లో, కానీ ఈసారి మాత్రం జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికే వెళ్ళినట్టు అయిపోయింది. బికాజ్ నా బడ్జెట్లో నేను కావాలనుకున్నట్టు ఏమీ దొరకలేదన్నమాట. ఇదైతే జూలైలో వెళ్ళాము, జూలై మంత్ ఎండింగ్లో నా బర్త్డే షాపింగ్ కోసం అనమాట. వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాము. అయితే అందరూ అనుకోవచ్చు, ఎప్పుడు మాల్స్లోనే ఉంటారా మీరు అని చెప్పేసి. మా ఇంటి దగ్గరలో చాలా మాల్స్ ఉంటాయండి. అండ్ మీకు తెలిసిన విషయమే, బెంగళూరు అంటే సిటీ ఆఫ్ మాల్స్, సిటీ ఆఫ్ గార్డెన్, సిటీ ఆఫ్ లేక్స్ అనమాట. సో ఎక్కువగా మాల్స్కే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము. మేమిద్దరం వర్కింగే, సో మాకు వీకెండ్స్ దొరికినప్పుడు కొంచెం టైం దొరికినా కానీ వీ ట్రై టు గో అవుట్. కాసేపు ఇలా హ్యాపీ పాపతో టైం స్పెండ్ చేయడం, తనని బయటకు తీసుకెళ్ళాం. మ్యాక్సిమం మేము పార్క్లకు వెళ్ళడానికి, మాల్స్కి వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. మీన్ వైల్ నేను ఏం చేస్తూ ఉంటానంటే, మాల్స్కి వెళ్ళినప్పుడు ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే మీన్ వైల్ అది కూడా షాప్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట. బికాజ్ వీక్ అంతా బిజీగా ఉంటాము. నేను ఏదైనా ఉంటే లిస్ట్ అవుట్ చేసుకుంటాను, లేకపోతే గుర్తుపెట్టుకుంటాను, వీకెండ్కి వెళ్ళి షాప్ చేసుకుంటాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే, మేమిద్దరం వర్కింగ్ ప్రొఫెషనల్సే, చాలా బిజీగా ఉంటాం వీక్ డేస్ అంతా. ఒక్కొక్కసారి ఈ బిజీ స్కెడ్యూల్లో ఎంత ఇండల్జ్ అయిపోయి ఉంటామనంటే, ఈవెన్ లంచ్ స్కిప్ అయిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోతూ ఉంటుంది. చాలా ఇదిగా ఉంటుందండి. కానీ ఏంటంటే, ఇంత బిజీగా ఉన్నా కానీ మాకు టైంపాస్, మా ఏదైనా ఉంది అని అంటే అది హ్యాపీ పాపే. తను చాలా యాక్టివ్ అనమాట. తనని చూడగానే మా స్ట్రెస్ లెవెల్స్ కానీ ఏవైనా కానీ అన్నీ దిగిపోతాయి. షీఈస్ వెరీ లవింగ్ అండ్ కేరింగ్ కిడ్ అనమాట. అది కాకుండా తను ఏంటంటే వెరీ సపోర్టివ్. నేను తను పుట్టినప్పటి నుంచి కూడా, పుట్టకముందు జాబ్ చేశాను, పుట్టినప్పుడు కూడా జాబ్ చేశాను, కానీ ఆల్ త్రూ మై జర్నీ నాకు చాలా సపోర్టివ్గా ఉందంటే హ్యాపీ పాపే. నేను చాలా టైమ్స్ లోగా ఫీల్ అయినప్పుడు కూడా తనని చూసి నేను మోటివేట్ అవుతూ ఉంటానన్నమాట. సో ఇంకా ఎంత కష్టపడ్డా కానీ తను చూడగానే ఇవన్నీ మర్చిపోతాను. నేనైతే ఒక హెల్త్ కేర్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నానండి. ప్రొఫెషనల్ లైఫ్లో చూడాలంటే చాలా బిజీగా ఉంటాను డే అంతా. అయినా కానీ నేను కొంచెం టైం అన్నా పాపతో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను డే టైంలో. అండ్ ఇఫ్ వర్క్ అయిపోయింది అని అంటే ఇంకా షట్ డౌన్ చేసేసి నా టైం అంతా తనకే ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాం ప్రస్తుతానికైతే.